హాయ్ అండి అందరికీ. సీతారాముల కళ్యాణాన్ని ఇంట్లో ఏ విధంగా జరుపుకోవచ్చో నేను ఆ ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తున్నాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదైతే చూసారు కదండి, నేనైతే ఇలా శంఖం చక్ర నామాలు నేను ఒక వీడియో చేశానండి. నా ఛానల్లో చూస్తే మీకు ఆ వీడియో తెలుస్తుంది. పెయింటింగ్ అంతా నేనే ఓన్గా వేశాను అనమాట. నెక్స్ట్ అది ఓన్లీ అంటే లైట్ కలర్ ఉంది కదా, లైట్ కలర్ ప్లస్ డార్క్ కలర్ రెండు కూడా మిక్స్ అయ్యి ఉంటే బ్యాక్ డ్రాప్ అనేది కొంచెం ఇంకా మంచిగా నామాలు అవన్నీ కూడా డార్క్ మీద లైట్ కలర్ ఎలివేట్ అవుతుందని చెప్పి నేను ఇట్లా పెట్టాను అనమాట. చూసారు కదా, అంటే ఈ శంఖం చక్ర నామాలు కొంచెం కర్వ్ షేప్లో వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. అది నేను లైట్ కలర్ మీద నామాలు వేసాను కాబట్టి దాని మీద ఈ డార్క్ కలర్ కర్వ్ షేప్లో క్లాత్ ఇచ్చాను కాబట్టి బాగుంది. నెక్స్ట్ ఇదేంటంటే స్టార్టింగ్ మీరు పీట చూసారు కదా, పీట మీద ఈ క్లాత్ ఇలా వేసాను అనమాట. దీనికి ఒక చిన్న లేస్, పట్టు లేస్ ఒకటి తీసుకుని దాన్ని స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇది క్లాత్ ఇలా డార్క్ క్లాత్, అంటే లైట్ కలర్ మీద డార్క్ కలర్ వేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే పట్టు క్లాత్ అండి, పట్టు బ్లౌజ్ పీస్ కొత్తది అనమాట. నేను వేరేగా క్లాత్ తెచ్చానండి, ఎల్లో కాటన్ క్లాత్, కానీ కాటన్ క్లాత్ కన్నా ఇది పట్టు క్లాత్ కదా, సీతారాములకి ఇలా స్టిచ్ చేసి వేస్తే బాగుంటుంది పట్టు క్లాత్ అయితే అని చెప్పి నేను దాన్ని ఇలాగా స్టిచ్ చేశాను అనమాట. నా విగ్రహాలు అయితే చాలా చిన్నవి కాబట్టి ఇలాగా ఫస్ట్ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ఆ చిన్న క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా కుట్టాను. దానిలోకి ఒక థ్రెడ్ తీసుకున్నానండి, ఎల్లో కలర్ థ్రెడ్. ఆ థ్రెడ్ని అందులోకి ఇలాగా మొత్తం థ్రెడ్ అంతా కూడా లోపలికి పెట్టేసి ఇలాగా మొత్తం క్లాత్ని అలా రెడీ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనకి సీతారాముల విగ్రహాలు అనేవి చిన్నవి దగ్గరగా ఉన్నాయి, అందుకని నేను క్లాత్ సపరేట్ చేయకుండా మధ్యలోకి ఇలాగా కత్తిరితో కట్ చేస్తాను అనమాట. కట్ చేసేసిన తర్వాత దానిపైన ఇలాగ లేస్ వేస్తున్నాను. లేస్ వేస్తే కొంచెం అది కూడా డార్క్ కలర్ కాబట్టి కొంచెం అందంగా అంటే మంచిగా మెరుస్తూ కనిపిస్తుందని చెప్పి ఇలా వేసానండి. ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది డ్రెస్. సీతారామ లక్ష్మణులకి మొత్తం ఇలా అయితే నేను డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టాను, ఎందుకంటే మామూలుగా కుడితే మనకి అది ఒక డ్రెస్ లాగా లేదు, ఏదో క్లాత్ని ఇలాగా పరిచి వేసినట్లుగా అనిపించింది. అందుకనేసి నేనైతే కొంచెం చిన్న ఫోల్డ్ చేసి అలా కుడుతున్నాను అనమాట. ఫైనల్లీ అయితే బాగా వచ్చింది. అగో చూసారు కదా, సీతారాములకి వేసాను, చాలా బాగా వచ్చింది. అలా వచ్చిందనమాట. ఇదైతే క్లాత్ మీరు చూసారు కదా, ఇది బ్యాక్ డ్రాప్ డెకరేట్. మామూలుగా అయితే కళ్యాణానికి మండపం డెకరేట్ చేస్తారు కదండి, అలా డెకరేట్ చేశాను అనమాట. ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం.